సో రైట్ అబు చికెన్ హౌ నాట్ టు కుక్ దమ్ బిర్యానీ అనేది ఇప్పుడు మనం చూడాలన్నమాట. హాయ్ గాయ్స్, ఈరోజు గమనండి ప్లీజ్, అక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు మనల్ని. ఈరోజు ఒక మంచి రోజు అనమాట. ఆ మంచి రోజు కొంతమంది వాళ్ళకి అన్నదానం చేస్తే మంచిదని నేను వీళ్ళని ఇంటికి పిలుచుకొని వచ్చి మరి అన్నం మంచిగా వడ్డిస్తున్నాను అనమాట. సో దాని ప్రిపరేషన్, ఎంత క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాం అనేది మనం చూద్దాం. ఏంటి అది ఇట్లా మంచిగా మీరు కూడా మీ పుట్టినరోజు కానీ మీ బర్త్డేస్, పుట్టినరోజు బర్త్డే రెండు ఒకటే కదా, మంచి వాళ్ళకి అన్నం పెడితే మీకు మంచిగా అవుతుంది గాయ్స్. ముందుగా మనం సన్నగా ఉల్లిపాయలు తరుక్కోవాలి. ఉల్లిపాయలు నేను తరిగేటప్పుడు నా ముఖం చూపిస్తున్నా. అసలు ఇండక్షన్ ఏం చేస్తున్నా నాకైతే ఏం అర్థమవుతలేదు. ఐఎమ్ నాట్ గెటింగ్ దిస్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఇన్ దిస్ ఇండక్షన్ స్టవ్. సంథింగ్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. హోప్ఫుల్లీ ఇట్ షుడ్ బి టర్న్ ఇంటూ అ గుడ్ వన్. ఐ డోంట్ నో, ఐ జస్ట్ హోప్ ఫర్ ద టేస్ట్ టు గుడ్. దట్స్ ఇట్. ఆల్రెడీ కంప్లీట్లీ సెట్ వస్తుంది నాకు. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే ప్రెజెంట్ చికెన్లో కంప్లీట్లీ బాయిల్ అయిపోయి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చికెన్ మంచిగా కుక్ అయిన తర్వాత, సో మనకు వెజిటేరియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి తెలంగాణ బగారా రైస్ చేసేస్తున్నాము. ఆ బగారా రైస్ కొంచెం తీసి దమ్ లాగా చేద్దాము అంటిల్ ద చికెన్ లెగ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. లైక్ ఉన్న బగారా రైస్ వెజ్ వాళ్ళకి కొంచెం వేసేసి నాన్ వెజ్ వాళ్ళకి దమ్ లాగా చేద్దాము అని నేనైతే అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇదైతే కాదు ప్లాన్, యుటెన్సిల్స్ తక్కువ ఉండడం వల్ల ప్లాన్ మారింది. కానీ మంచి యుటెన్సిల్స్ ఉన్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు కుక్ బగారా రైస్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ. రైస్ అయిపోయింది, కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. హౌ నాట్ టు కుక్ దమ్ బిర్యానీ అనేది ఇప్పుడు మనం చూడాలన్నమాట. సో ఆల్రెడీ అయిపోయిన రైస్తో ఆల్రెడీ పక్కన బాయిల్ అయిన చికెన్ని దమ్ చేయడమే హౌ నాట్ టు కుక్ దమ్ బిర్యానీ. ఇది నా రెసిపీ. ప్లీజ్ దీన్ని బయట వైరల్ చేసి ఇట్లా వేయకండి ప్లీజ్. ఇప్పుడు ఏం తెలుసా, ఎలా బిర్యానీ చేయకూడదు అనేది నేను చేశాను అన్నమాట.
ఇక్కడ నించొని ఇంత కష్టపడి వేస్తుంటే బిర్యానీ ఆర్డర్ గురించి మాట్లాడతారు. మీకు అసలు మనస్సాక్షి లేదు. అసలు ఏంటి రఘు బయట పోయి తింటా అనడం? వాట్ ఈస్ దిస్? బిర్యానీ నేను చేస్తున్నాను అదే. టెక్నాలజీ బాలుగారు పెట్టాడు చూసావా ఫ్రిడ్జ్లో. టెక్నాలజీ టెక్నాలజీ కాదు, టెక్నాలజీ టెక్నాలజీ టెక్నాలజీయా? టెక్నాలజీ. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏం తెలుసా? ఈ రైస్ వల్ల మీరు మళ్ళీ దమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆల్రెడీ మంచిగా చికెన్ కుక్ అయిపోయి ఉంటుంది అనమాట. నాకు ఆ రంగు చూస్తే తేడా కొడుతుంది కానీ బండి తీదా. ఆపురగు నేను బాగా చేస్తున్నాను.